నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నవజీవన మార్గమున నా జన్మ తరింపా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు ఆడియో బైబిల్, తెలుగులో వాడుక భాషలో ఉండే తెలుగులో మనం బైబిల్ చదువుకుంటున్నాం కదా. మనం సంఖ్యాకాండం 4వ అధ్యాయానికి ఈరోజు వచ్చామండి. ఇది బేసికల్గా ఆడియో బైబిల్ కాబట్టి ఈ మెయిన్ గోల్, ఈ వీడియోకి ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే, ఈ బిజీ లైఫ్స్లో బైబిల్ చదవాలని నాకు తెలిసి అందరం అనుకుంటాము. బైబిల్ కొంతమంది అర్థం కాక వాడుక భాషలో లేకపోవటం వలన, లేకపోతే బైబిల్ చదివేయడానికి టైం ఒక్కొక్కసారి అటు ఇటు అయిపోవటం వలన స్కిప్ అయిపోతూ ఉంటాము. కొంతమందికి చదువుకోవాలనుకున్న కళ్ళద్దాలు వచ్చేయటం వలన, డిజిటైజేషన్ వలన చదవలేకపోతాము. కొంతమంది తెలుగు అర్థమవుతుంది కానీ చదవలేరు, వాళ్ళకి భాష రాదు, అర్థమయ్యే భాష వచ్చు. అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఈ వాడుక భాషను, నాకు బైబిల్ దొరికింది, దీన్ని నేను డిజిటైజ్ చేస్తున్నాను. అలాగే అందరూ వినొచ్చు, ఏ పని చేసుకున్నా ప్యారలల్గా ఇక రేడియోలా పక్కన పెట్టి కూడా వినొచ్చు. దేవుడు వాక్యం ఖచ్చితంగా అర్థమవుతుంది. వాడుక భాషలో ఉంది. మనం ఏదైతే మనం మాట్లాడే భాష ఉందో తెలుగు, ఆ భాషలోనే అనువదించారు కాబట్టి అర్థమవుతుంది. అండ్ రెండో పాయింట్, నాకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది అని ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నాను. సరే, సంఖ్యాకాండం 4వ అధ్యాయానికి మనం వచ్చాము. సంఖ్యాకాండం 4వ అధ్యాయం క్లుప్తంగా ఏంటంటే 49 వచనాలు 4వ అధ్యాయంలో కనిపిస్తున్నాయండి. అండ్ టూకీగా సంఖ్యాకాండం 4వ అధ్యాయం దేని గురించి చెప్తున్నారంటే, లేవి గోత్రంలో 3 కుటుంబాల విధుల గురించి, ఆ 3 కుటుంబాల వారిని లెక్కించడం గురించి చెప్తున్నారంట. చూద్దామండి. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు, లేవి గోత్రికులోని కహాతు వారిలో 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు వయసుండి సన్నిధి గుడారం విషయంలో సేవలోనూ చేరే మగవారి జనాభా లెక్కలు వ్రాయించాలి. వారి వారి వంశాల, పూర్వీకుల, కుటుంబాల ప్రకారం రాయించాలి. అతి పవిత్రమైన వాటి విషయంలో సన్నిధి గుడారంలో కహాతు వారు చేయవలసిన సేవ ఇదే. ప్రజలు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కొడుకులు గుడారంలోకి వచ్చి అడ్డతెర దించి దానితో శాసనాల పెట్టెను కప్పాలి. దాని మీద గండు చేప చర్మంతో చేసిన కప్పు వేసి దాని మీద నీలి బట్టను పరిచి ఆ పెట్టె మోతకర్రలను వాటి ఉంగరాల్లోకి దూర్చాలి. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద దాని గిన్నెలను, పెనాలను, పాత్రలను, పానార్పణాల కోసం కలశాలను ఉంచాలి. ఎల్లప్పుడూ ఉంచవలసిన రొట్టెలు దాని మీద ఉండాలి. వాటి మీద ఎర్రని బట్టను పరిచి దాని మీద గండు చేప చర్మంతో చేసిన కప్పు వేసి దాని మీద కర్రలను వాటి ఉంగరాలలోకి దూర్చాలి. అప్పుడు నీలి బట్టను తీసుకొని సప్తదీప స్తంభాన్ని, దాని దీపాలను, దాని కత్తెరలను, దాని కత్తెర చిప్పలను, దాని సేవలోని ఉపయోగించిన అన్ని నూనె పాత్రలను కప్పాలి. దాని సామానంతా గండు చేప చర్మంతో చేసిన కప్పులో పెట్టి మోతకర్ర మీద ఉంచాలి. బంగారు వేదిక మీద నీలి బట్ట పరిచి దాని మీద గండు చేప చర్మంతో చేసిన కప్పు వేసి దాని మోత కర్రలను వాటి ఉంగరాలలోకి దూర్చాలి. పవిత్ర గుడారంలో తాము ఉపయోగించే పాత్రలన్నీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి గండు చేప చర్మంతో కప్పి వాటి మోత కర్ర మీద ఉంచాలి. బలిపీఠం మీద నుంచి బూడిద తీసివేసి బలిపీఠం మీద ఊదా బట్టను కప్పాలి. అప్పుడు దాని సేవలో తాము ఉపయోగించే సామానంతా, నిప్పు తెచ్చే పాత్రలు, ముళ్ళు, పారలు, పల్లేలు, దాని మీద పెట్టే గండు చేప చర్మంతో చేసిన కప్పు దాని మీద పరచాలి. దాని మోత కర్రలను వాటి ఉంగరాలలో దూర్చాలి. ప్రజలు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కొడుకులు పవిత్రమైన వాటిని, పవిత్రమైన సామానంతటిని అలా కప్పడం ముగించాక కహాతు వారు వాటిని మోయటానికి రావాలి. అయితే వారు చావకుండేలా పవిత్రమైన వాటిని తాకూడదు. సన్నిధి గుడారంలో ఉండేవే కహాతు వారు మోయవలసినవి. అహరోను యాజీ కొడుకు
అహరోను యాజీ కొడుకు ఎలియాజరు వీటిని గురించి బాధ్యత వహించాలి. దీపాల కోసం నూనె, పరిమళ ధూపద్రవ్యం, నిత్యమైన నైవేద్యం, అభిషేక తైలం, దైవ నివాసం అంతటి విషయం, అది పవిత్ర స్థలం కానివ్వండి, దాని సామాను కానివ్వండి, దానిలో ఉన్న వాటిని విషయం అతడు ఉన్న వాటి విషయాన్ని బట్టి అతను బాధ్యత వహించాలి. యెహోవా మోషేతో అహరోనులతో ఇంకా ఇలా అన్నాడు, కహాతు కుటుంబాలు లేవి గోత్రంలో లేకుండా పోవటానికి మీరు కారకులు కాకండి. వారు అతి పవిత్రమైన వాటిని సమీపించేటప్పుడు వారు చావకుండా బ్రతికి ఉండేలా మీరు ఆ విషయాలలో ఇలా చేయాలి. అహరోను అతడి కొడుకులు పవిత్ర స్థలంలోకి వచ్చి కహాతు వారు అతని ప్రతి ఒక్కరిని పనిని బరువును నియమించాలి. అయితే కహాతు వారు చావకుండేలా పవిత్ర స్థలాన్ని ఒక్క క్షణమైనా చూడటానికి లోపలికి రాకూడదు. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, గెర్షోను వారిలో 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళు వరకు వయసుండి సన్నిధి గుడారం విషయంలో సేవలో చేరే మగవారి జనాభా లెక్కలు నీవు రాయించాలి. వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించాలి. గెర్షోను కుటుంబాల వారు చేయవలసిన సేవ, మోయవలసిన బరువులు ఇవే. వారు దైవ నివాసం తెరలను, సన్నిధి గుడారాన్ని, దాని కప్పును, దాని మీద గండు చేప చర్మంతో చేసిన పైకప్పును, సన్నిధి గుడారం యొక్క ద్వారం తెరను, దైవ నివాసాన్ని, బలిపీఠానికి చుట్టూరా ఉండేలా ఆవరణ తెరలను, దాని ద్వారం తెరను, వాటి తాళ్లను, వాటి సేవలో ఉపయోగించే సామాన్నంతా వారు మోయాలి. ఆ పని గురించి చేయవలసిందంతా వారు చేయాలి. అహరోను అతడి కొడుకులు చెప్పిన మాట విని గెర్షోను వారు పనిచేయాలి. వారు మాట ప్రకారమే గెర్షోను వారు బాధ్యత వహించి బరువులు మోయాలి. చేయవలసిన పని అంతా చేయాలి. వారు మోసే బరువులను నీవు వారికి నియమించాలి. సన్నిధి గుడారం విషయంలో గెర్షోను వారి పని ఇదే. వారు బాధ్యత వహించి యాజీ అయిన అహరోను కొడుకు ఈతామారు చేతి క్రింద ఉండాలి. మెఠారీ వారిలో 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు వయసుండి సన్నిధి గుడారం విషయంలో సేవలోనూ చేరే మగవారందరి పేర్లను నమోదు చేయించాలి. వారి వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదు చేయించాలి. వారు బాధ్యత వహించి సన్నిధి గుడారం విషయం చేయవలసిన పని ఇదే. వారు దైవనివాస పలకలను, దాని అడ్డకర్రలను, స్తంభాలను, దిమ్మలను, గుడారం చుట్టూ ఉండే ఆవరణ స్తంభాలను, వాటి దిమ్మలను, మేకులను, తాళ్లను, వాటి సామాన్నంతా, వాటికి పనికి చెందే వాటినన్నిటినీ మోయాలి. పేర్ల వరుస ప్రకారం ఒక్కొక్కరు మోయవలసిన బరువులను నీవు నియమించాలి. మెటారీ కుటుంబాల వారు సన్నిధి గుడారం విషయంలో చేయవలసిన పని అంతా ఇదే. యాజీ అయిన అహరోను కొడుకు ఈతామారు చేతి కింద వారు పనిచేయాలి. కహాతు వారిలో 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు వయసు ఉండి సన్నిధి గుడారానికి చెందిన సేవలో చేరే మగవారందరినీ మోషే, అహరోనులు సమాజ నాయకులు నమోదు చేయించారు. వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం వారిని నమోదు చేయించారు. వారి వంశాల ప్రకారం వారిలో నమోదైన వారి సంఖ్య 2750. కహాతు వంశస్థుల్లో నమోదైన సన్నిధి గుడారానికి చెందిన సేవలో చేరిన సంఖ్య అదే. యెహోవా మోషేతో ఇప్పించిన ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు వారిని నమోదు చేయించారు. గెర్షోను వారిని కూడా వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదు చేయించారు. వారిలో 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు వయసు ఉండి సన్నిధి గుడారానికి చెందిన సేవలో చేరి 40 నమోదైన వారి సంఖ్య 2630. వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదయ్యారు. గెర్షోను వంశస్థుల్లో నమోదైన సన్నిధి గుడారానికి చెంది సేవలో చేరిన వారి సంఖ్య అదే. యెహోవా మోషే చేత ఇప్పించిన ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు వారిని నమోదు చేయించారు. మెటారీ వారిని కూడా వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదు చేయించారు. వారిలో 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు వయసు ఉండి సన్నిధి గుడారానికి చెందే సేవలో చేరి నమోదైన సంఖ్య 3200. వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదయ్యారు.
మెటారీ వంశస్థులలో నమోదైన వారి సంఖ్య అదే. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు వారిని నమోదు చేయించారు. లేవి గోత్రికులలో 30 ఏళ్లు మొదలుకొని 50 ఏళ్ళు వరకు వయసుండి నమోదైన వారి సంఖ్య 8,580. తమ తమ వంశాల పూర్వీకుల కుటుంబాల ప్రకారం వారిని మోషే, అహరోనులు ఇజ్రాయేల్ ప్రజల నాయకులు లెక్కించారు. వారు సన్నిధి గుడారానికి చెందే సేవలలో బరువులను మోసే పనిలో చేరినవారు. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే చేత వారు నమోదయ్యారు. వారిలో ప్రతి ఒక్కరూ చేయవలసిన సేవ, మోయవలసిన బరువు ప్రకారం నమోదయ్యారు. యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది. దేవునికి మహిమ. ఎంత యాక్యురసీయో చూసారండి దేవుని పనిలో. సరే, 5వ అధ్యాయం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దామండి. దేవునికి మహిమ.